ఎన్నాళ్ళ నుంచి అనుకుంటున్నాను ఎవరు చేయలేంది ఎవరు వండలేంది వండాలని. మన వంట గురించి ఇంట్లో వాళ్ళు తెగేసేసుకుంటుంటారు కదా, వాటికి చెక్ పెట్టానండి ఈరోజు. ఎలా అనుకుంటున్నారా? కాసేపట్లో నా కూతురు ఫోన్ చేసి చెప్తుంది, మీరే వినండి. చేసిందండి. అమ్మ చెప్పు. తిన్నావా? ఏంటదా? పచ్చడి రా, చికెన్ పచ్చడి. చికెన్ ఏదా? ఎలా ఉంటుంది? నేను మిక్సీ చేశాను కదా. ఎలా చేశానా? మిక్సీ వేసేసి మెత్తగా ఆడేసి దానిలో ఎంత బెల్లం వేసి ఎంత చింతపండు వేసి కొంచెం నూనె వేసి ఎంత ఉప్పు వేసి బాగా నేనే తాలింపు పెట్టి చికెన్ పచ్చడి చేశాను రా. మీ ఫ్రెండ్కి కూడా పెట్టు. ఎటు పెట్టావా? మొహం మీద ఊసిందా? చిచ్చి, టేస్ట్ లేని వేస్ట్ ఫెయిల్ అనుకుంటాను. అలాంటి వాళ్ళకి ఎందుకు పెట్టు? నువ్వు తిను. ఎటు మరీ అంత ఊసితే తినవా? నా కష్టాన్ని గుర్తించరా మీరు? ఇది నేను చేసిన పచ్చడి ఏ యూట్యూబ్లోని కానీ ఇన్స్టాలో కానీ ఉంటేనా మళ్ళీ ఇంకోసారి మీకు చేసి పెట్టను. ఏంటి ఇదే మాట మీద ఉండాలా? మనిషి అన్నవాడు ఎవరు తిండా పచ్చడి? మరి మీ డాడీ తిన్నారా? ఇటు నిజం చెప్పాలా, తిన్నారా ఊసారా? ఊసారా మొక్కం మీద కాదు, కిందన. మనం తక్కువ తిన్నామేంటి? ఇల్లంతా కడిగించాను ఇదే వంక అదే వంకని. మనతో పెట్టుకున్నా. ఫోన్ పెట్టా. ఇప్పుడు నేనేం తినాలి? మా అమ్మకు ఫోన్ చేద్దాం. అమ్మా, ఏం కూర చేసావమ్మా? నాకు కొంచెం పంపించమ్మా. నేనా? నేను వండానమ్మా. మా ఇంట్లో వాళ్ళందరూ ఎరగదీసి తినేసారమ్మా, ఎంత కూడా ఉంచుకున్నాను. నువ్వేం వండవు? ఏం వండకపోతే కనీసం చారున్నా పంపించి అమ్మా. ఓకేనా? నాకు ఆకలి వేస్తుంది. మనం తినేలాగైతే ఇంకేమో. మీకు విషయం తెలుసా? మనం వండితే తినడానికి ఇంట్లో వాళ్ళు ఉండాలి, మనకి పెట్టడానికి అమ్మాలు ఉండాలి. అంతే కదా? ఇదే నిజం.